ఫైనల్లీ మేము తయారు చేసిన గాలిపటం ఎగరేసే టైం వచ్చేసింది. నేను, మా నాన్నగారు, మా చెల్లెలు, మా ఇంటి పక్కన పిల్లలు అండ్ మా పిన్ని, మా అమ్మ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఎగరేస్తున్నాం అనమాట. ఫస్ట్ గాలి ఎటొస్తుందో చూసుకున్నాం. గాలి ఎటొస్తుందో చూసి దాన్ని బట్టి గాలిపటాన్ని ఫస్ట్ ఒకళ్ళు పట్టుకున్నా, నేనైతే దారం పట్టుకున్నా. ఫస్ట్ గాలికి ఎగిరింది కానీ మళ్ళీ పడిపోయింది. ఇది ఇంక మా నాన్నగారు పట్టుకొని నేను చూస్తా అని చెప్పి మా నాన్నగారు తీసుకున్నారు. గాలిపటం ఎగరేసాము, ఎలా ఎంజాయ్ చేసామని చెప్పి ఫుల్ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మా ఇంటి పక్కన పిల్లలు చూడండి ఎంత బాగా ఎగురుతున్నారు. వీళ్ళైతే ఫస్ట్ ఇలా నైట్ డ్రెస్లో ఉన్నారు. తర్వాత అక్క మేము రెడీ అయ్యి వస్తామని చెప్పి చక్కగా రెడీ అయ్యి వచ్చారు. వాడైతే ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాడు, అదేమో ఫుల్ ఫ్రాక్ వేసుకొచ్చింది కొత్త బట్టలు అని చెప్పి చాలా చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫైనల్లీ చక్కగా గాలిపటం ఎగిరిపోయింది. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలైతే కింద ఎగిరిపోయింది అని చెప్పి భలే గెంతుతున్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను మా అమ్మగారు కూడా గాలిపటం ఎగిరేసాం. నేను దారం చుడుతుంటే మా అమ్మ గాలిపటం కింద పడిపోకుండా హోల్డ్ చేస్తుందనమాట జాగ్రత్తగా. మా నాన్నగారేమో ఇంకా పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. నేను మా అమ్మగారు కాసేపు ఎంజాయ్ చేసాం. నేను మా అమ్మ ఇద్దరం కలిసి గాలిపటం ఎగరేస్తూ ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మా చెల్లి మండు మా పిన్ని ఇద్దరు కలిసి గాలిపటం ఎగరేస్తున్నారు. ఒకళ్ళు దారం చుడుతుంటే ఒకళ్ళు దారం పట్టుకొని గాలిపటం పడిపోకుండా హోల్డ్ చేస్తున్నారు. మా పిన్ని నాకు ఇవ్వవే కాసేపు అని చెప్పి మా పిన్ని అడుగుతుంది. మా చెల్లెం ఇవ్వట్లేదు. కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మా గాలిపటం చూసారా ఎంత పైకి బాగా ఎగిరింది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా నా టర్న్. నేను ఒక్కదాన్ని దారం చుట్టుకుంటూ గాలిపటాన్ని ఎగరేస్తున్నాను. నాకు చాలా చాలా ఇష్టం గాలిపటం ఎగరేయడం అంటే. ఎప్పుడు నేను ఒక్కదాన్ని ఎగరేనండి. నేను మా తమ్ముడు కలిసి ఎగరేసే వాళ్ళం. నేను దారం చుట్టే పని నాది, మా తమ్ముడు గాలిపటం కింద పడిపోకుండా చూసుకునే బాధ్యత మా తమ్ముడిది అనమాట. ఇప్పుడు ఎందుకు ఒక్కదాని అంటే టైం అనుకున్నట్టే ఉండదు కదండి. మనం ఎప్పుడు ఏదనుకుంటే దానికి రివర్స్గా అయినా జరుగుతుంది. అలాగే మా తమ్ముడు నేను చాలా చాలా మిస్ అవుతున్నా. తను ఎక్కడున్నా తను ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా గాలిపటం చూసారా ఎంత బాగా ఎగిరిందో, ఎంత పైకి వెళ్ళిందో. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యాంగో అయితే చక్కగా నైట్ డ్రెస్లో ఉంది. నేను రెడీ చేస్తా అని చెప్పి చక్కగా బుట్ట బొమ్మల్లే రెడీ అయ్యి వచ్చి గాలిపటం ఎగరేస్తూ ఫోటో దిగుతుంటే మనం పరిగెత్తుకుంటూ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. నేను కూడా అని చెప్పి అమ్మో ఎంత బాగా ఎగరేస్తున్నారు చిన్నపిల్లలు కూడా. చిన్నపిల్లలకి ఇవన్నీ నేర్పించాలండి. ఎందుకంటే ఏదో ఫోనుల్లోనే ఉండిపోతున్నారు ఇప్పుడు. ఇలా అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారా మా బుడ్డోడు కూడా వచ్చేసాడు. దార్విక్ తన పేరు. దార్విక్కి అందరూ హాయ్ చెప్పండి. దార్విక్ అండ్ మ్యాంగో. మా మ్యాంగోని మేము మ్యాంగో అని పిలుస్తాం. మా మ్యాంగో పేరు నిజంగా నాకు ఫుల్గా తెలియదు. వీడినైతే దార్విక్ అని పిలుస్తాం కాబట్టి వీడి పేరు తెలుసు. మా మ్యాంగో అండ్ దార్విక్ కూడా గాలిపటం చాలా బాగా ఎంజాయ్ చేసి ఎగరేసారనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా ఇలా చక్కగా గాలిపటం ఎగరేస్తుంటే. అండ్ మీలో కూడా ఎంతమంది ఇలా బాగా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుంది గాలిపటం బాగా ఎగురుతుంది అన్న టైంలో ఆ పక్క బిల్డింగ్ మా పక్క గల్లీలో ఉన్న బిల్డింగ్కి ఇరుక్కుపోయిందనమాట. సువ్వలకి అక్కడ సువ్వలు ఉంటే ఇంకా మళ్ళీ పైకెక్కి చక్కగా ఆ సువ్వల నుంచి దారాన్ని రిమూవ్ చేసామన్నమాట. మళ్ళీ దారం తెగిపోతే మళ్ళీ పడిపోతుంది, ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఇంకా నీట్ పద్ధతిగా చక్కగా నీట్గా దారాన్ని రిమూవ్ చేసి మళ్ళీ గాలిపటం ఎగరేలేసే చేసాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్ని చేసినా మనం అంతా మంచిగా జరుగుతుందని ఎన్ని అనుకున్నా జరిగేది జరక్క మానదు అన్నట్టు మా గాలిపటం ఎగురుతూ చెట్లు ఎరుక్కుపోయి చినిగిపోయింది ఫైనల్గా. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టు